Namaste, I'm Kanchana, advocate. Today I'm dealing with special wakalat. Section 205 of Code of Criminal Procedure 1973 and corresponding provision is Section 228 of Bharatiya Nyaya Suraksha Sanhita 2023. Section 205 deals with dispense with personal attendance of the accused. ఇది సమన్స్ కేసులో మెజిస్ట్రేట్ సమన్స్ పంపించేటప్పుడే కొన్ని సార్లు విత్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద మెజిస్ట్రేట్ అక్యూజ్ పర్సనల్ అపియరెన్స్ ఏమీ అక్కర్లేదు, త్రూ మెజిస్ట్రేట్ అపియర్ అవ్వచ్చు అని చెప్తారన్నమాట. కొన్నిసార్లు అక్యూజ్ పర్సనల్ గా అపియర్ అవ్వాలని సమన్స్ అనేవి వస్తాయి. అక్యూజ్ పర్సనల్ అపియరెన్స్ ఉండాలి అని వచ్చేటప్పుడు ఫస్ట్ హియరింగ్ అప్పుడే అక్యూజ్ పర్సన్ 205 అప్లికేషన్ అనేది ఫైల్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ హియరింగ్ లో 205 అప్లికేషన్ పెట్టనట్లయితే సబ్సిక్వెంట్ స్టేజ్ లో 205 అప్లికేషన్ పెట్టుకునే రైట్ అనేది కోల్పోతుంది. అలాంటి సిచ్యువేషన్ లో 317 అనేది రెమెడీ అన్నమాట. కాబట్టి ఫస్ట్ అపియరెన్స్ అయ్యేటప్పుడు మ్యాండేటరీగా అక్యూజ్ పర్సన్స్ ఇన్ కేస్ ఆఫ్ సమన్స్ కేసెస్ అయితే 205 అప్లికేషన్ అనేది పెట్టుకుంటే బెనిఫిషియల్ గా ఉంటుంది. ఓకే, ఆబ్జెక్ట్ ఆఫ్ సెక్షన్ 205 ఏంటంటే జనరల్ గా ఎవిడెన్స్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ద అక్యూజ్ పర్సన్ అండర్ సెక్షన్ 273. అంటే అక్యూజ్ కి ఏమీ కూడా ప్రెజడిస్ జరగకుండా ఉండాలి కాబట్టి ఎవిడెన్స్ అనేది అంతా కూడా అక్యూజ్ పర్సన్స్ ముందే తీసుకోవాలి అని మనకి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అనేది చెప్తుంది. కానీ దీనికి ఎక్సెప్షన్ గా 3 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. 205, 299 అండ్ 317. ఇవి ఏంటంటే ఒకవేళ కొన్ని సిచ్యువేషన్ లో అక్యూజ్ పర్సన్ అటెండ్ అవడం అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. అలాంటప్పుడు ట్రయల్ అనేది కంప్లీట్ అవుతుంది. పెండింగ్ కేసెస్ ఎక్కువైపోతాయి కాబట్టి అలా లాంగ్ డ్యూరేషన్ అవుతుంది. ఫర్ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ ఈ ప్రొవిజన్స్ అనేవి 205, 299 అండ్ 313 అనేవి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ మెజిస్ట్రేట్ మే యూజ్ 205 అంటే ఏ సర్కమ్స్టాన్సెస్ లో 205 అనేది మెజిస్ట్రేట్ యూజ్ చేయొచ్చు అంటే దానికి ఏమి స్ట్రైట్ జాకెట్ ఫార్ములా ఆర్ థంబ్ రూల్ అంటూ ఏమీ లేదన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్ అండ్ ఆల్సో కేస్ టు కేస్ ఇట్ డిఫర్స్ ఆఫ్ ది డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్ట్ అన్నమాట. ఆ డిస్క్రిషన్ కూడా ఎలా తీసుకోవాలంటే కుడ్ నాట్ బి యూజ్డ్ ఆర్బిట్రరీ అండ్ వితౌట్ రీజన్స్ అంటే జుడిషియల్లీ ఉండాలన్నమాట. జుడిషియల్ మైండ్ యూజ్ చేయాలి విత్ రీజన్స్. ఈ 205 ఆర్డర్ అనేది ఇష్యూ చేయాలి. ఏ సిచ్యువేషన్ లో జనరల్లీ ఇస్తారంటే అక్యూజ్ పర్సన్స్ చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు కోర్టుకి, అంటే విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఉన్నా సరే చాలా లాంగ్ అవర్స్ జర్నీ చేయాల్సి ఉన్నా, లేకపోతే అదర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నా, లేకపోతే అదర్ స్టేట్ ఆర్ ఫారిన్ కంట్రీస్ లో ఉన్నా 205 అప్లై చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళ బిజినెస్ వర్క్, లేకపోతే వాళ్ళు ఏమైనా డైలీ లేబరర్, వాళ్ళ అప్పుడు వర్క్ వెళ్ళకపోతే వాళ్ళ లైవ్లీహుడ్ అనేది కష్టం అవుతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో కూడా డిస్పెన్స్ చేసుకోవచ్చు. పర్సనల్ అపియరెన్స్ డిస్పెన్స్ చేయమని కోర్టులో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఏజ్డ్ పర్సన్స్ అయినా, సిక్ పర్సన్స్ అయినా అలాంటి సిచ్యువేషన్ లో కూడాను పర్సనల్ అపియరెన్స్ అనేవి డిస్పెన్స్ చేయమని కోరొచ్చు అన్నమాట. అంటే ఈ 205 అనేది సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్ లో ఏం చెప్పిందంటే లిబరల్ గా ఇవ్వాలి. సమన్స్ కేసు కాబట్టి వీళ్ళు అక్యూజ్ పర్సన్ రాకపోయినా సరే ఏమీ ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆన్ బిహాఫ్ ఆఫ్ అక్యూజ్డ్ అడ్వకేట్ పేరు అయితే సరిపోతుంది, దానికి లిబరల్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వమని చెప్పారనమాట. మరీ స్ట్రిక్ట్ గాను మ్యాండేటరీగా మీరు రావాలి ఎవ్రీ అడ్జార్న్మెంట్ కి అని ఏమీ కాదు. wherever possible
ఒకవేళ సొసైటీకి ఎగ్నెస్ట్ గా కాకుండా విత్ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అనే యాంగిల్లో చూసుకొని ఇచ్చినా సరే ఏమీ ప్రాబ్లం లేదు అనుకుంటే లిబరల్ గానే ఇంటర్ప్రిటేషన్ చేసి 205 ఆర్డర్ ఇష్యూ చేయమని సుప్రీంకోర్టు చాలా జడ్జ్మెంట్స్ లో చెప్పింది అనమాట. అంటే బెయిల్ ఇవ్వలేదు కాబట్టి మీరు పర్సనల్ అపియరెన్స్ అనేది డిస్పెన్స్ చేయము, బెయిల్ కి దీనికి ఏమీ సంబంధం లేదు. బెయిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరేను బెయిల్ తో సంబంధం లేకుండా పర్సనల్ అపియరెన్స్ అనేది డిస్పెన్స్ చేయొచ్చు. బెయిల్ కి దీనికి సంబంధం ఏమీ పెట్టద్దు. ఈ 205 ని ఇన్వోక్ చేసేటప్పుడు లిబరల్ గా ఇంటర్ప్రిటేషన్ చేయమని సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్ లో చెప్పింది. ఓకే, ప్రికాషన్స్ నీడ్ టు బి టేకెన్ బై ద మెజిస్ట్రేట్ వైల్ గ్రాంటింగ్ ఎగ్జంప్షన్ అండర్ 205. 205 ని ఎగ్జంప్షన్ గ్రాంట్ చేసేటప్పుడు మెజిస్ట్రేట్ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, సమన్స్ కేసులో మెజిస్ట్రేట్ కి డిస్క్రిషన్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ డ్యూ కన్సిడరేషన్ ఆఫ్ ద కేస్ మెజిస్ట్రేట్ అనేవాళ్ళు 205 ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తారు. ఈ అప్లికేషన్ తో పాటు ఎఫిడవిట్ అనేది ఫైల్ చేస్తారు అనమాట, ఒక అండర్టేకింగ్. ఆ ఎఫిడవిట్ లో ఏముండాలి అంటే, అక్యూజ్ పర్సన్ ఏ రీజన్స్ తో ఫిజికల్ అపియరెన్స్ బిఫోర్ ద కోర్ట్ అవ్వడం కష్టము అంటే, ఒకవేళ ఏంటి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారని, లేకపోతే హెల్త్ బాగాలేదని, ఓల్డ్ ఏజ్ అని, ఇంకా డైలీ లేబర్ ఆర్ ఎనీ బిజినెస్ చేసుకునేటప్పుడు వాళ్ళ లైవ్లీహుడ్ అనేది కష్టం అవుతుంది, రోజు ఈచ్ అండ్ ఎవ్రీ అడ్జర్న్మెంట్ కి రావడం, అలా అన్నమాట. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని కోర్టుకి ఎఫిడవిట్ లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్, నేను ఒకవేళ డిస్పెన్స్ ఆఫ్ పర్సనల్ అపియరెన్స్ అయినా కూడా నాకేమీ ప్రెజడిస్ అవ్వదు, నాకేమీ అన్యాయం ఏమీ జరగదు అని నేను ఎఫిడవిట్ ఇస్తున్నాను అనమాట. థర్డ్ వన్ ఈజ్, నేను తర్వాత ఏమీ అబ్జెక్షన్స్ అనేవి రైట్ చేయను ఎనీ స్టేజ్ లో కూడా, నేను రాకుండానే జరిగిపోయాయి అని నేనేమి పాయింట్ రైట్ చేయను. అట్ ఇంకా ఎనీ స్టేజ్ లో ఒకవేళ కోర్టు రమ్మన్నట్లయితే నేను అపేర్ అవుతాను. అంటే ఎవిడెన్స్ ఇవ్వడానికైనా, అక్యూజ్ ని ఐడెంటిఫికేషన్ కైనా పిలిచేటప్పుడు కోర్టు ఎప్పుడెప్పుడు రమ్మంటే ఆ సిచ్యువేషన్ లో నేను వస్తాను అని. ఇంకా నేను రావట్లేదు కదా, మిగిలిన అక్యూజ్లు ఈ కేసులో లేరు కదా అని నేను ఎప్పుడు క్వశ్చన్ చేయను అని. నేను లేకపోయినా సరే ఎవిడెన్స్ అనేది మా అడ్వకేట్ ప్రెసెన్స్ లో తీసుకోవచ్చు అని ఈ 6 కండిషన్స్ తో అండర్టేకింగ్ అంటే అఫిడవిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మెజిస్ట్రేట్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్ బట్టి ఎనీ అదర్ కండిషన్స్ కూడా ఇంపోజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఒకసారి ఎగ్జంప్షన్ ఫ్రమ్ పర్సనల్ అపియరెన్స్ అండర్ 205 ఆఫ్ సిఆర్పిసి గ్రాంట్ చేసేటప్పుడు అది టోటల్ ఎగ్జంప్షన్ అవుతుందా, అది క్వశ్చన్ అన్నమాట. అవుతుంది. జనరల్ రూల్ ఏంటంటే, వన్స్ డిస్పెన్స్ విత్ పర్సనల్ అపియరెన్స్ అండర్ సెక్షన్ 205 ఆర్డర్ ఇష్యూ చేసినట్లయితే అది అంటిల్ కన్క్లూజన్ ఆఫ్ ద ట్రయల్ వరకు కంటిన్యూ అవుతుంది. కానీ unless the court or magistrate feels it necessary to call his appearance in the interest of justice, court or magistrate ఈ అక్యూజ్ పర్సన్ అపియరెన్స్ అవసరము అనుకున్నట్లయితే పిలుస్తారనమాట ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. ఈ డిస్పెన్స్ విత్ పర్సనల్ అపియరెన్స్ ఆఫ్ అక్యూజ్ అండర్ 205 సిఆర్పిసి ఆర్డర్ గ్రాంట్ చేసినట్లయితే 273 ప్రకారం రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అడ్వకేట్ అవుతుంది. ఇంకా జడ్జ్మెంట్ అనేది ఇచ్చేటప్పుడు కూడా ఈ అక్యూజ్ పర్సన్ అపియర్ అవ్వాల్సిన నెసెసిటీ లేదనమాట, అన్లెస్ కోర్ట్ మ్యాండేట్స్ దట్ ఆల్ ద అక్యూజ్ పర్సన్స్ మస్ట్ అపియర్ బిఫోర్ ద కోర్ట్ అని చెప్పినప్పుడు తప్ప. అందరు అక్యూజ్ పర్సన్స్ అపియర్ అవ్వాలి అని మ్యాండేటరీ అని చెప్పినట్లయితేనే అపియర్ అవ్వాలి, లేకపోతే
253 క్లాస్ 6 353 క్లాస్ 6 అంటే జడ్జ్మెంట్ పాస్ చేసేటప్పుడు కూడా డిసపియరెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ 205 ఆర్డర్ ఉన్నట్లయితే జడ్జిమెంట్ టైంలో కూడా అపేర్ అవుతుంది. ఓకే, 205 అప్లికేషన్ అనేది ఎప్పుడు ఫైల్ చేయాలి? ఒకవేళ ప్రెసెన్స్ ఆఫ్ అడ్వకేట్ కావాలా అంటే యాజ్ ఎ జనరల్ రూల్ 205 అప్లికేషన్ అనేది ఫైల్ చేసేటప్పుడు అడ్వకేట్ అనేది మ్యాండేటరీ అన్నమాట. అది ఎప్పుడు ఫైల్ చేయాలి అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ హియరింగ్. ఒకవేళ ఫస్ట్ హియరింగ్ లో అక్యూజ్ పర్సన్ వచ్చాడు కానీ 205 అప్లికేషన్ ఫైల్ చేయలేదు, అలాంటి సిచ్యువేషన్ లో సబ్సిక్వెంట్ స్టేజ్ లో 205 అప్లికేషన్ అనేది ఫైల్ చేయలేదు. దానికి రెమెడీ ఏంటంటే 317 సిఆర్పిసి అనేది ఫైల్ చేసుకోవాలి. కాబట్టి ఎవ్రీ అడ్వకేట్ అండ్ అక్యూజ్ పర్సన్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అపియరెన్స్ అప్పుడే 205 అప్లికేషన్ అనేది ఫైల్ చేసుకోవాలి. ఓకే, యాజ్ అ జనరల్ రూల్ అక్యూజ్ పర్సన్ ఫస్ట్ అపియరెన్స్ రోజు అపేర్ అయ్యి అప్లికేషన్ అనేది 205 అప్లికేషన్ పెట్టుకోవాలి. కానీ దీనికి ఎగ్జంప్షన్ ఉంది అని 2001 సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. కేటీ థామస్ అండ్ కేజీ బాలకృష్ణ జడ్జెస్ కేసులో ఈస్ మెసెస్ భాస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వర్సెస్ మెసెస్ బీవానీ డెనిమ్ అండ్ అపేరల్స్ లిమిటెడ్ అండ్ అదర్స్. మళ్ళీ చెప్తున్నా, మెసెస్ భాస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వర్సెస్ మెసెస్ బీవానీ డెనిమ్ అండ్ అపేరల్స్ లిమిటెడ్ అండ్ అదర్స్ 2001 సుప్రీం కోర్ట్. ఈ కేసులో ఏం చెప్పారంటే సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ లో ఎగ్జంప్షన్ ఫ్రమ్ అపేరెన్స్ ఆఫ్ అక్యూజ్ మే బి గ్రాంటెడ్ ఈవెన్ వెన్ అక్యూజ్ డస్ నాట్ అపేర్ ఎట్ ఫస్ట్ హియరింగ్. కొన్ని సిచ్యువేషన్స్ లో అక్యూజ్ పర్సన్ ఫస్ట్ హియరింగ్ రోజు అపేర్ అవ్వకపోయినా సరే ఆన్ బిహాఫ్ ఆఫ్ అక్యూజ్డ్ అడ్వకేట్ 205 అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు. దాన్ని కన్సిడర్ చేసుకొని మెజిస్ట్రేట్ ఆర్డర్ ని పాస్ చేయొచ్చు అని ఈ 2001 సుప్రీంకోర్టు కేసు కేటీ థామస్ అండ్ కేజీ బాలకృష్ణన్ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ చెప్పిందన్నమాట 2001 సుప్రీంకోర్టు. ఇంకా 205 CRPC would be applicable when proceedings have been begun before the magistrate and charges are at to be framed. అంటే ఇంకా చార్జెస్ ఫ్రేమ్ లేదు అంటే జనరల్గా ఏంటి ఫస్ట్ హియరింగ్ రోజే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. తర్వాత 205 అప్లికేషన్ అనేది అలౌ చేయరు. తర్వాత మనకు కావాలంటే 317 అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. Order issued under 205 CRPC exempting personal appearance of accused would continue to be operational even after charges have been framed and till the conclusion of the trial. అంటే మనకి వన్స్ ఆర్డర్ ఇష్యూడ్ అండర్ 205 వచ్చిందంటే చార్జెస్ ఫ్రేమ్ చేసినా సరే మనకి అక్యూజ్ పర్సన్ డిస్పెన్స్ విత్ పర్సనల్ అపియరెన్స్ అనే ఆర్డర్ కంటిన్యూ అవుతుంది till the conclusion of the trial అన్నమాట. Okay, now comes to conclusion. 205 CRPC power given to the magistrate and the power to dispense the personal appearance of accused should be used judiciously on basis of material on record with reasons. Application under section 205 CRPC should be filed on first hearing in presence of the accused. Connect KT Thomas and KG Balakrishna డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ 2001 సుప్రీం కోర్ట్ నుంచి ఎక్సెప్షనల్ కేసెస్ లో ఆన్ బిహాఫ్ అక్యూజ్డ్ అడ్వకేట్ కూడా ఫైల్ చేయొచ్చు at the stage of first hearing. If first hearing accused is present but application is not filed, then remedy available is 317 CRPC if accused want to exempt from personal appearance in subsequent hearing.
ఫస్ట్ అపియరెన్స్ లోనే మనకి 205 సిఆర్పిసి అవైలబిలిటీ ఉంటుంది. సబ్సిక్వెంట్ స్టేజ్ లో అయితే 370 ఉంటుంది. మోరోవర్ దిస్ ఎగ్జంప్షన్ కెన్ బి రివోక్డ్ అట్ ఎనీ టైమ్ బై ద కోర్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ టు సెక్యూర్ ద ప్రెసెన్స్ ఆఫ్ అక్యూజ్. ఎప్పుడైనా మళ్ళీ రివోక్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ ఆర్డర్ అనేది తను సరిగ్గా యూజ్ చేయట్లేదు అని అనుకుంటే, ఈ ఆర్డర్ వల్ల ఇంజస్టిస్ జరుగుతుందంటే అలాంటి సిచ్యువేషన్ లో ఫర్ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ రివోక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.